హలో నమస్తే వెల్కమ్. నేను మహాలక్ష్మి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూలో అంటే మేము చూసిన ప్రకారం మా సొంత ఒపీనియన్ మీకు అందజేస్తున్నాము. మరి మనతో పాటు భార్గవి కూడా వచ్చేసింది. ఇప్పుడు హాయ్. ఇప్పుడు మనం రాజా సాబ్ టీజర్ చూసాం. నీకెలా అనిపించింది? నాకైతే అసలు బీభత్సంగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అందులో ప్రభాస్ లుకింగ్ కానీ ప్రీవియస్లో మూవీస్ కన్నా వేరే లెవెల్. కామెడీ కావచ్చు, లేదంటే యాక్షన్ కావచ్చు. సో కానీ బాధాకర విషయం ఏంటంటే అది డిసెంబర్ వరకు పొడిగించేసారు. సో అంతవరకు ఫ్యాన్స్ కానీ మనం కూడా ఆగాలంటే కష్టమే మరి. ఇంకా టీజర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కొత్త లుక్లో ప్రభాస్ని మనము ఇప్పటి వరకు వచ్చిన మూవీస్, పాన్ ఇండియా మూవీస్ కానివ్వండి, ఇంకే మూవీస్ అయినా కూడా వాటి అన్నిటిలో కంపేర్ చేయలేని కొత్త న్యూ లుక్తో మాత్రం ప్రభాస్ ఆకర్షిస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ వండర్ అని చెప్పాలి. అంటే నిర్మాత విలువలు కూడిన నిర్మాణం కూడా మనకి ఈ సినిమాలో చూసుకోవచ్చు. టీజర్ పరంగా హై రెవల్యూషన్తో మ్యూజిక్ కూడా తమన్ గారు మరొకసారి చితక్కొట్టేశారు. మరి ఈ సినిమాలో ఇంకా నిధి అగర్వాల్ చేస్తోంది, మాలవిక మోహనన్, అలాగే రిద్ధి కూడా ఉంది. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ చేసే కామెడీ మామూలుగా లేదు. అసలు టీజర్ లోనే సారీ మేడం, తాగేసిన మత్తులో కొరికేశాను అంటే ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా అంత సింపుల్ గా డైలాగ్ చెప్పాడంటే కామెడీ టైమింగ్ ని పంచుతూ అసలు ఈ సినిమా నాకైతే అనిపిస్తుంది టీజర్ చూసిన ప్రకారం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు ఇంకొక బుజ్జిగాడు గుర్తొచ్చాడు ఈ మూవీ గారు చూడగానే. అయితే ఆ లుక్ వేరు, ఈ లుక్ లో ఇంకా స్మార్ట్ గా తయారయ్యాడు ప్రభాస్. డైరెక్షన్ గురించి భార్గవి మెయిన్ గా చెప్పుకోవాలి. మారుతి గారి మార్క్ అనేది ది రాజా సాబ్ లో మరొకసారి సూపర్ గా అనిపించబోతుంది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఇప్పటి వరకు మూవీస్ ఒక ఎత్తు, ఇది ది రాజా సాబ్ అనేది మరో ఎత్తు. ఎందుకంటే ఇది ఒక ఫ్యాంటసీ, థ్రిల్లర్, కామెడీ, హర్రర్ అన్ని మిక్సీలో బట్టి వేసినట్టుంది. అందులో ప్రభాస్ అంటే మామూలు విషయం కాదు. దాంట్లో ముగ్గురు హీరోయిన్లు అంటే మన ప్రభాస్ ఎలా ఉంటుందో దాంట్లో విలన్ గా మెయిన్ గా మనకి నటిస్తుంది సంజయ్ దత్. అంటే నిజంగానే ఒక పెద్ద యాక్టర్ అనే చెప్పాలి. అసలు వీళ్ళ కాంబినేషన్ లో ఈ హారర్ కానీ, ఫ్యాంటసీ కానీ, కామెడీ కానీ ఎలా ఉండబోతుందో మేమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ మరొకసారి చితక్ కొడతాడు అని మనం చెప్పుకోవచ్చు ఈ టీజర్ ద్వారా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే అవుతుంది అనిపిస్తుంది టీజర్ ప్రకారం చూస్తే. మరి ట్రైలర్ రావాలి, ఇంకా రిలీజ్ ఉంది. ఆ ట్రైలర్ ఇంకెంత బాగా కట్ చేశారు అది కూడా మనం వెయిట్ చేయాలి. నిజంగానే సినిమా కోసం ఏమో December 5th వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడన్నది కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఒకవేళ December 5th కి రిలీజ్ అవుతుందా, లేదంటే ఏవైనా కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి మన సంక్రాంతికో 2026 కి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పెట్టినట్టు పెట్టేసి వదిలేస్తారా అన్నది చూడాలి. మరి మొత్తానికైతే రాజా సాబ్ టీజర్ విజువల్ వండర్, అట్లాగే మారుతి డైరెక్షన్, టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణం, ఇలా పెద్ద పెద్ద బ్యానర్లతో పాటు ఎన్నో స్పెషల్స్ కలిగి ఉన్నాయి అనిపించింది. మాకు నచ్చింది, మేము రివ్యూ ఇచ్చామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.